ఎక్స్పెరిమెంట్ విత్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తోనైతే వచ్చేసాము. ఇదైతే నేనైతే సింగిల్గా అయితే తీస్తున్నాను. ఇంకా ఈరోజు స్టోరీ ఏంటంటే ఒక గోస్ట్ హారర్ స్టోరీ. దాని గురించి చెప్పే ముందు ఈ వీడియోని ఎవరు నైట్ పూట చూస్తుంటే ఆపేయండి, మార్నింగే చూడండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. యాక్చువల్లీ ఏంటంటే వీడియో ప్రకారం ఒక ఇంట్లో ఒక అమ్మాయి క్రిస్టియన్, ఒక అబ్బాయి హిందూ ఉంటారు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. అయినాక ట్విన్స్ అయితే పుడతారు గైస్. వాళ్ళు ఎప్పుడైతే అంటే పెద్దగా అవుతారో వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటుండే చాలా వరకు. అయితే అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ ఒకసారి ఏమన్నారంటే టూర్లకు ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నారు. అన్న రోజు తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే చేరారు గైస్. అక్కడికైతే ఉన్న ట్రైన్లో అయితే వెళ్ళారు గైస్. వెళ్ళిన తర్వాత వెస్ట్ బెంగాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే 101, 102 అయితే రూమ్ తీసుకున్నారు. పిల్లలకి 101, వాళ్ళ పేరెంట్స్కి అయితే 102 తీసుకున్నాక అయితే ఎప్పుడైతే ఫస్ట్ డే అయితే మంచిగానే వెళ్ళారు, అంతా చూసారు గైస్, అంతా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ డే ఏదైతుందో వాళ్ళ మదర్ అయితే క్రిస్టియన్ కదా, చర్చికి అయితే అంటే ప్రేయర్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ ఫాదర్ ఇంకా వాళ్ళ పెద్ద పాప అయితే బయటరు, వాళ్ళ చిన్న పాప అయితే వాళ్ళ మదర్తో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏదైతే టైం ఉంటుందో మిడిల్లో ప్రేయర్ చేసే టైంలో వాళ్ళ చిన్న పాప అయితే అంతా చూస్తుంది, దాన్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది గైస్. ఎక్స్ప్లోర్ చేసినాక వాళ్ళు ఒక 1 అవర్ వరకు వెతుకుతారు గైస్. 1 అవర్ వరకు కనిపించదు వాళ్ళకి. కనిపించకపోతే చాలా వెతికినాక ఎప్పుడైతే వెతికి అంతా అయినాక బయట అయితే ఉంటుంది, అంటే చర్చ్ బయట అయితే ఉంటుంది గైస్ వాళ్ళ చిన్న పాప. సరేలే అంటే బయట అంటే అటు ఇటు చూసుకుంటూ తెలియకుండా ఇటు వచ్చేసిందేమో అనుకోరు వాళ్ళు గిట. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వేరేగా ప్రవర్తించింది, వింతగా. వెళ్ళినాక వాళ్ళైతే అంటే బయట ఫుడ్స్ అడిగింది కదా, సరే చిన్న పాపని కదా అట్లా తింటా అని అడిగిందేమో అనుకొని అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే అంటే ఆర్డర్ చేశారు. వచ్చింది. వచ్చాకైతే ఏమైందంటే వాళ్ళ పాప తినడం చూసి వాళ్ళకైతే డౌట్ వచ్చింది. డౌట్ ఎలా అంటే ఇప్పుడు ఎట్లా 1 పీస్ తింటారు కదా గైస్, అలా కాకుండా ఒకటేసారి అంతా తినేసింది. సరే అంటే తక్కువ తింటాం కదా, అట్లా అంటే అనుకోకుండా కావాలని తినేసిందేమో. చిన్న పాప తెలియదు అనుకోరు. ఓకే అని అయిపోయింది గైస్. అది అక్కడి వరకు అయితే అయిపోయింది. ఎప్పుడైతే అది అయిపోయిన స్టోరీ అక్కడ వరకు అయిపోయిందో వాళ్ళ పాప అయితే మిస్బిహేవ్ అయితే చేసింది గైస్. వాళ్ళ అక్క అంటే సైడ్కి కాల్ జరిగింది. ఈ స్టోరీ మీకు నచ్చుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికప్పుడు 3, 2, 1.